మా చిత్తల్లికి పీర్ల పండగకి మొక్కానమాట పోయినసారి. ఈరోజు మేము పీర్ల దగ్గరికి వెళ్తున్నాం. చిత్తల్లి కోసం మొక్కాను. పీర్ల పండుగ రోజే పుట్టిందనమాట. ఆరోగ్యంగా మంచిగా పాప పుట్టి మంచిగా ఉంటే నీకు దట్టిదిస్తాను అని మొక్కాను. పీర్ల కాడికి వెళ్తున్నాం సాయంత్రం మా చిత్తల్లి కోసం. సరేనా మమ్మీ? చూడు ఇక్కడ చూడు, పప్పిస్తుందట. మా చిత్తల్లి మొక్క అయితే తీరిపోయిందండి. ఈ రోజుకి ఫుల్ వీడియో పెడతాను చూడండి, సరేనా? ఇంకా 10 days అయితే మా చిత్తల్లి బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మమ్మీ. బుయ్యిపోయిందా? హాయ్ హాయ్ అందరికీ హాయ్. మా చిత్తల్లి మీ అందరికీ హాయ్ చెప్తుంది. పువ్వా? అమ్మమ్మ? అన్న? 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 అక్క? అక్క? అక్క చెప్పు. అన్న, అక్క, అమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. నాకు దెబ్బలు, నీకే దెబ్బలు. రెడీ అయినవా? ఏడికి వెళ్తున్నా? పీర్ల కాడికి వెళ్తున్నావా? ఓహో, చిత్తల్లి రెడీ అయిపోయింది రో మమ్మీ. చిత్తల్లి బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ వెళ్తున్నా, నేను బుయ్కి వెళ్తున్నా. బాయ్ బాయ్. పీర్ల కోసం ప్రసాదం రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే చపాతీలు కాల్చుకోవాలి. నెయ్యి వేసే కాల్చాలండి, చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అయితే కాల్చినవన్నీ ఒక ప్లేట్లో వేసి మూత పెట్టుకోవాలి. వేడివేడిగానే ఉండాలన్నమాట. మనం కలిపేటప్పుడు గోరువెచ్చగా ఉండాలి. అందుకోసం నేనైతే చక్కెర, సోపు, ఇలాచీలు మిక్సీ పట్టేసుకున్నాను. పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే తొందరగా చపాతీలకు పట్టేస్తుంది కాబట్టి. చాలా వరకు అయితే అలాగే వేస్తారు. చక్కెర వేసేసి ఇలాచి సోపు పౌడర్ చేసి వేసుకుంటారు. నేనేమో మిక్సీ పట్టాను. తర్వాత వేడివేడి చపాతీలు చిన్న చిన్న పీసెస్గా చేతులతోనే తీసి వేస్తే చేతులు కాలుతాయండి. అందుకోసమని నేను మిక్సీ పట్టాను. మిక్సీ పట్టేస్తే చిన్న చిన్న పీసులుగా అవుతాయి అన్నమాట. వాటిని ఆ పౌడర్లో వేసేసి ఇలా కలుపుకోవాలి. చూడండి, చిన్న చిన్న పీసెస్గా అయ్యాయి కదా. ఇందులో కలుపుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మన లడ్డూలు అయితే ఏ సైజులో ఉంటాయో అలాగే చేశాను నేను. ఎక్కువ మట్టుకైతే పెద్ద సైజులో చేస్తారనమాట. వాటిని కలిపేటప్పుడు కూడా కొంచెం నెయ్యి వేయాలండి. వేస్తే మనకి ఉండలు మంచిగా వస్తాయన్నమాట. నేనైతే చిన్న బూందీ లడ్డు సైజులో కట్టుకున్నాను. చాలా బాగా వచ్చాయండి. అందులో సోపు, ఇలాచి పౌడర్ ఉంది కాబట్టి స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఇందులో వేయడానికి ఏం ఎక్కువ పట్టవండి. ఓన్లీ చపాతీ, చక్కెర, ఇలాచి, సోపు, నెయ్యి, అంతే. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. పీర్లకి నైవేద్యంగా ఇవే పెడతారనమాట. చూడండి, నేను అక్కడికి తీసుకెళ్ళడానికి ఏమేమి తీసుకున్నాను అంటే కొబ్బరికాయ, అలాగే బెల్లం, అలాగే ఊదనమాట. అందరికీ తెలిసే ఉంటుంది ఊదు. అలాగే నేను చేసిన లడ్డూలు అంటే మలీదా. మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడానికి కొంచెం చక్కెర కూడా తీసుకెళ్ళాలండి. చక్కెర, అలాగే పీర్లకి నేను దట్టి కప్తానని మొక్కాను కాబట్టి 2 దట్టీలు తీసుకున్నాను. చూసారా, దట్టీలు కూడా 2 తీసుకున్నాను అనమాట. మేమైతే రెడీ అయిపోయామండి. మా చిట్టల్లి కూడా రెడీ అయిపోయింది, మేము రెడీ అయిపోయాము. సాయంత్రం 5 నుండి స్టార్ట్ అవుతుందండి పాత్యాలు ఇవ్వడము అంటారు. చూడండి, అక్కడికైతే వెళ్ళిపోయాము. అయినా సరే చాలా బాగా మాకు అక్కడ ఎవరు ఎక్కువ జనాలు లేరు. మేము వెళ్ళేసరికి తొందరగానే పాత్యాలు ఇప్పించుకొని వచ్చేసాము. చాలా బాగా జరిగిందండి. మా చిట్టల్లి అయితే అక్కడ కొద్దిసేపే సైలెంట్గా ఉంది. అక్కడి నుంచి ఏడవడం స్టార్ట్ చేసిందనమాట. మల్లంపేటలో చాలా బాగా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం పీర్ల పండుగ చాలా బాగా జరుగుతుంది. మాకైతే తొందరగా పాత్యాలు ఇప్పించుకొని ఇంటికి వచ్చాము. మా చిట్టల్లి చూడండి, ఒక అరగంట సేపు అయితే ఏడవకుండా ఉందండి. అక్కడి నుంచి వాళ్ళు నెమలి కట్టతో ఇలా కొడతారు కదా వీపులో, అప్పుడైతే వాళ్ళ మమ్మీని కొట్టేసరికి నన్ను కొట్టేస్తున్నారని ఏడ్చేసిందనమాట. Bye.
వచ్చింది హాయ్ చెప్పు జేజ చిట్టల్లి జేజ ముందు జరుగుతా ముందు జరుగు చూడండి మా ఆయన అయితే పీర్లకు దట్టి కడుతున్నారు. అయితే వాళ్ళు తెలుసు అనమాట, మా ఆయనకు ఫ్రెండే అవుతాడనమాట. అయితే ఇద్దరు కలిపేసి పీర్లకు మేము తెచ్చిన దట్టిలు కడుతున్నారు. మా చిట్టల్లికి కూడా అతను బొట్టు పెట్టేసి ఆ నెమలికలతో ఇలా అనేసరికి ఏడుపు స్టార్ట్ చేసిందండి. ఇప్పుడే కొద్దిసేపు కూర్చున్నాము, ఒక అరగంట కూర్చొని వచ్చేసామన్నమాట. చూడండి ఏడుపు స్టార్ట్ అయింది. ఫ్లవర్స్ కూడా ఇచ్చాడు, అక్కడ నుంచి పీర్ల దగ్గర నుంచి తీసి ఫ్లవర్ కూడా ఇచ్చాడు, కానీ ఊరుకోవట్లేదు. చాలాసేపు ఏడ్చిందండి. ఇంకా వాళ్ళ మమ్మీ బయటకు కొంచెం తీసుకెళ్ళి అక్కడ ఆట ఆడే వాళ్ళని చూపిస్తూ ఊరుకోబెట్టింది. కానీ మా ఆయన చేతులతో దట్టి కట్టడం చాలా అదృష్టం, వాళ్ళే చేస్తారనమాట అవన్నీ. కానీ మేము తెచ్చిన దట్టిలు కట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పీర్లకి తల్లి కూతురు క్షేమంగా ఉంటే నేను పీర్లకు దట్టి తెచ్చి ఇద్దరిని తీసుకొచ్చి నీకు చూపిస్తాను అని పీర్ల దగ్గరికి వెళ్ళి మొక్కేసి వచ్చిన రోజే సాయంత్రం మేము డెలివరీకి వెళ్ళిపోయాము. ఆ రోజు నైటే మా చిట్టల్లి పుట్టిందనమాట. అందుకోసం మొక్కు తీర్చుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో నరసింహస్వామికి మొక్కాను కదా, అప్పుడు అక్కడ కూడా మొక్క అయిపోయిందండి. నేను మొక్కినవి 2 మొక్కులు మాత్రమే. నా మొక్క అయితే చెల్లించుకున్నాను. పిల్లలు లేని వాళ్ళు, ఏదైనా ఇబ్బందులలో ఉన్న వాళ్ళు పీర్ల దగ్గరికి వెళ్ళి మొక్కుకోండి, తప్పకుండా మొక్కు నెరవేరుతుందన్నమాట. సరేనా? మేము ప్రతి సంవత్సరం వెళ్తామండి. ప్రతి సంవత్సరం మలీదా చేసుకొని పాత్యాలు ఇప్పించుకొచ్చుకుంటామన్నమాట. మేము తెలంగాణలోనే మొహరం పండుగ చాలా బాగా జరుపుకుంటారు. అంతేకాదు విలేజ్లలో మాత్రం ఇంకా బాగా జరుగుతుంది. అమ్మవాళ్ళ ఊర్లో అయితే చాలా బాగా జరుగుతుందండి. నైట్ అంతా 1 గంట వరకు మంచిగా పెద్దవాళ్ళందరూ మగపిల్లలు ఆడుకుంటారు. అలాగే ఆడపిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటారు. మళ్ళీ బతుకమ్మ ఆడుకుంటారు, లేకపోతే అలయ్య ఆడుకుంటారు. అలయ్య అంటే ఇట్లా చుట్టూ తిరుగుకుంటూ ఆడుతారనమాట. చాలా బాగా ఆడతారు. ప్రతి సంవత్సరం బాగా జరుగుతుందండి పీర్ల పండుగ. మా చిట్టల్లి చూసారా, చాలా ఏడ్చేస్తుంది. ఇంకా అక్కడ బయటకు తీసుకెళ్ళిందనమాట. కొట్టేస్తున్నారు అనుకుంటుంది. చూడండి ఆడవాళ్ళు అయితే ఎంత మంచిగా ఆడుకుంటున్నారు అందరు కలిసి. మగపిల్లలు ఒక సైడు, ఆడవాళ్ళందరూ ఒక సైడ్ ఆడతారండి. చాలా సందడిగా ఉంటుంది పీర్ల పండుగ దగ్గర. మళ్ళీ పీర్లు ఎత్తుకున్నప్పుడు తీయలేదండి, ఎందుకంటే తెల్లారి తీస్తారనమాట. పీర్లు ఎత్తుకొని తిరుగుతారు. ఈరోజు పాతెల్లి వేయడమే ఉంటుందన్నమాట. అందుకోసమని నేను పొద్దుట వెళ్ళలేదు, తీయలేదు. చూడండి మీకోసం పీర్ల పండుగ తెలంగాణలో ఎలా జరుగుతుందో చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో తీసి పెడుతున్నానండి. మన తెలంగాణలో మన పండుగలు మనం ఎలా జరుపుకుంటామో చూపించాలనుకున్నాను. సపోర్ట్ మై ఛానల్ గైస్. ఉంటాను.